హాయ్ గైస్, ఈరోజు మనం లీడ్ కోడ్ 150 సిరీస్లో మ్యాథ్స్ సెక్షన్లోని థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి ఫ్యాక్టోరియల్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకు బేసికల్లీ ఏమి ఇచ్చిందంటే మనకి ఎన్ అని ఒక నెంబర్ ఇస్తారనమాట. సో మనం దాని యొక్క ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది కదా, సో నార్మల్ ఫ్యాక్టోరియల్ మనం మ్యాథ్స్లో ఏదైతే ఉంటుందో అదే ఫ్యాక్టోరియల్. సో ఆ ఫ్యాక్టోరియల్లో ఎన్ని ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయో ఆ కౌంట్ మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇది ఫ్యాక్టోరియల్ ఫార్ములా n ఇంటూ n మైనస్ వన్ ఇంటూ అప్ టు n. ఓకే, అప్ టు 1. అండ్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్లో, సో 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 6. సో 6లో లైక్ ఎండింగ్కి ఏమైనా జీరోస్ ఉన్నాయా, ట్రైలింగ్ జీరోస్ లేవు, జీరో. కాబట్టి జీరో రిటర్న్ చేయాలి. ఓకే, సో 5 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 120. ఓకే, సో దీంట్లో ఒక జీరో వచ్చింది ఎండింగ్కి. ఓకే, సో 1 ట్రైలింగ్ జీరో ఉంది కాబట్టి 1 రిటర్న్ చేయాలి. అండ్ 0 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 1 కదా, సో 1కి ఏమైనా ట్రైలింగ్ జీరోస్ ఉంటాయా, ఏం ట్రైలింగ్ జీరోస్ ఉండవు కాబట్టి 0 రిటర్న్ చేయాలి. ఓకే, సో ఎన్ యొక్క వాల్యూ వచ్చేసి 10⁴ వరకు ఉంది. అండ్ ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ ఒక ఫాలో అప్ కూడా ఉంది. కుడ్ యూ రైట్ ద సొల్యూషన్ దట్ వర్క్స్ ఇన్ లాగరిథమిక్ టైమ్ కాంప్లెక్సిటీ అని. ఓకే, సో దీన్ని లాగరిథమిక్ టైమ్ కాంప్లెక్సిటీలో మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఓకే, సో వాడు బేసికల్లీ మనకి ఏమి ఇస్తాడు, ఒక ఎన్ అని ఒక నెంబర్ ఇస్తాడు అండ్ దానికి మనం ఎన్ ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన అన్నిటికన్నా లైక్ నైవ్ మెథడ్ ఏంటి, మనం యాక్చువల్గా ఎన్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఒక్కొక్క డిజిట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఈచ్ డిజిట్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలో మనం చూసినాం వైల్ లూప్ తోటి. సో సేమ్ వే మనం ఎన్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి ఈచ్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో అట్లా ట్రైలింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఒక ఫ్యాక్టోరియల్కి, ఆ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ మనం అట్లా రిటర్న్ కూడా చేయొచ్చు. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎన్ అనేది 10⁴ వరకు వెళ్తుంది. ఓకే, అండ్ 10⁴ ఫ్యాక్టోరియల్ చేయడం అనేది చాలా పెద్ద నెంబర్. ఓకే, సో మనకి 10 ఫ్యాక్టోరియలే లైక్ 5 ఫ్యాక్టోరియలే ఇంతకుముందు చూసినట్టు 120 ఉంది కదా, సో 10 ఫ్యాక్టోరియలే సంథింగ్ సమ్ 10⁶. ఓకే, ఆ రేంజ్లో ఎంతో ఉంటుంది. ఓకే, అండ్ అది 10⁴ ఫ్యాక్టోరియల్ అంటే అది మరీ పెద్ద నెంబర్ అది. సో అది అసలు మన లాంగ్ డేటా టైంలో కూడా పట్టదు అండ్ అది మనం కంప్యూట్ కూడా చేయలేం. ఓకే, సో ఈ నైవ్ మెథడ్ అయితే వర్కౌట్ కాదు. యాక్చువల్గా మనం నెంబర్ ఫామ్ చేసి దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం అయితే వర్కౌట్ కాదు, అది మనకు అర్థమైపోయింది. ఓకే, సో దీంట్లో ఇంకో ఏదో సమ్ అబ్జర్వేషన్ ఉంది, దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేయాలి. ఓకే, సో నార్మల్గా మ్యాథమెటికల్గా ఇప్పుడు ఆలోచించాలి మనం. ఏదన్నా నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్సే ఇప్పుడు 21 ఉంది. ఓకే, సో 21ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది, ఒక 3 వస్తుంది, ఒక 7 వస్తుంది. ఓకే, 3 ఇంటూ 7 21, ఇది దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, అండ్ 25 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 5². ఓకే, సో 5² అనేది 25 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, అండ్ 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి, 2 ఇంటూ 5. ఓకే, అండ్ అట్లనే డిఫరెంట్ నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే, బట్ ఏదన్నా ఒక నెంబర్లో మనకి ఎండింగ్కి ఒక 0 ఉంది అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఒక 2 ఇంకొక 5 డెఫినెట్గా ఉంటుందనే కదా అర్థం. ఎందుకంటే ఇప్పుడు లెట్సే మనకి సమ్ 723 ఇక్కడ ఒక 2 జీరోస్ వచ్చినాయి అనుకో. ఓకే, సో 72,300 ఇంత పెద్ద నెంబర్ ఉంది. ఓకే, సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 72,3 ఇంటూ 100 రాయొచ్చు. ఓకే, సో ఈ 100 ఏంటి, ఈ 100 అంటే బేసికలీ 10². ఓకే, సో 10²ని లైక్ 10ని మనం 2 ఇంటూ 5 ఫామ్లో రాసుకోవచ్చు. ఓకే, అండ్ 10²ని మనం ఏ ఫామ్లో రాయొచ్చు, 2 2s అండ్ 2 5s. ఓకే, సో ఇటు 723, ఇది ఇట్లనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 జీరోస్ వచ్చినాయి మన ఈ నెంబర్లో, 72,300లో 2 జీరోస్ ఉన్నాయి. అండ్ ఒక్క 10లో ఒక 2 ఒక 5 ఉంటుంది. ఓకే, ఒక 10ని మనం ఒక 2 ఇంటూ 5 లాగా రాసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో 2 జీరోస్ ఉన్నాయి అండ్ దీంట్లో 2 2s ఇంకా 2 5s వచ్చినాయి. ఎందుకంటే దీనిలో 2 10s ఉన్నాయి కదా. ఓకే, 100 అనేది 2 10s లాగా రాయొచ్చు, 10 ఇంటూ 10. కాబట్టి బేసికల్లీ ఏంటి, ఒక 0 అనేది మనకెప్పుడు ఒక 2 ఇంకా ఒక 5 వల్ల వస్తుంది. ఓకే, సో ఏదన్నా నెంబర్లో ఎండింగ్కి మనకు ఎన్ని జీరోస్ ఉన్నాయంటే, ఓకే, సో సమ్ ఎక్స్ నెంబర్కి ట్రైలింగ్ జీరోస్ సమ్ 3 జీరోస్ వచ్చినాయి అనుకోండి. సో 3 ట్రైలింగ్ జీరోస్ వచ్చినాయి అంటే మన దీని ఫ్యాక్టోరియల్లో, ఓకే, ఈ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో
ఈ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్‌లో మనకి అట్‌లీస్ట్ 3 2స్ ఉంటాయి. అంటే 2 పవర్ 3 ఇంకా 5 పవర్ 3 ఓకే. సో, ఇది డెఫినెట్‌గా ఉంటది. అప్పుడే ఈ టోటల్ నెంబర్‌లో మనకి 3 ఎండింగ్‌కి 3 జీరోస్ వస్తాయి. ఓకే. సో, ఇప్పుడు ఈ లాజిక్ మనం అసలు ఎట్లా వాడతాం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అంటే, యాక్చువల్‌గా మన ఫ్యాక్టోరియల్ ఏంటి? సో, మన ఫ్యాక్టోరియల్ ఫార్ములా వచ్చేసి n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అప్ టు 1 గదా! సో, మనం ఏదన్నా ఒక n ఫ్యాక్టోరియల్ ఫైండ్ ఔట్ జేయాలంటే దాని ముందున్న నంబర్స్ ఇంకా ఆ నంబర్ అన్ని మల్టిప్లై జేయాలి. ఓకే. సో, ఇట్లా మల్టిప్లై జేసినప్పుడు సో, లెట్స్ సే సమ్ పెద్ద నంబర్ 26 ఉందనుకోండి. ఓకే. సో, 26 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం 26 ఇంటూ 25 ఇంటూ 24 అప్ టు లైక్ దీంట్లో మధ్యలో ఎక్కడనో 10 గూడా వస్తది. మధ్యలో ఎక్కడనో 2 వస్తది. మధ్యలో ఎక్కడనో 5 వస్తది. ఓకే. అట్లనే 1 వరకెళ్తది. ఓకే. సో, ఈ నంబర్స్‌లో మనకి ఒక 10 వస్తది. ఓకే. ఆ 10 వల్ల మనకి ఒక 0 వస్తది. అండ్ ఒక 2 వస్తది. ఒక 5 వస్తది. ఓకే. సో, దీనివల్ల మనకొక 0 వస్తది. ఓకే. అండ్ ఈ 25 ఉంటది. ఓకే. ఈ 25లో మనకి ఒక 5 ఉంటది. అండ్ ఈ 24 అనేది ఈవెన్ నంబర్. దీంట్లో ఒక 2 ఉంటది. కాబట్టి దీనివల్ల ఒక 0 వస్తది. ఓకే. సో, మీరు అబ్జర్వ్ జేయొచ్చు. ఓకే. ఇట్లా ఫ్యాక్టోరియల్ చేసినప్పుడు దాని ముందు నంబర్స్ మల్టిప్లై అవ్వడం వల్ల అవి జీరోస్‌ని కాంట్రిబ్యూట్ జేస్తున్నాయి. ఓకే. సో, అవిటిని మనం లైక్ మన ఫార్ములాలో అవి గూడా మల్టిప్లై చేస్తున్నాం గాబట్టి, ఆ జీరోస్ అనేటియి మన ఓవరాల్ ఆన్సర్‌లోకొస్తాయి. ఓకే. సో, ఆహ్, మన ఓవరాల్ ఆన్సర్‌లోకి ఇట్లా జీరోస్ అనేటియి ఇట్లా యాడ్ అప్ అయితాయి. ఓకే. సో, మరి వీటిని ఎగ్జాక్ట్‌గా ఎట్లా కౌంట్ జేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం 17 నంబర్ తీసుకుందాం. ఓకే. 17 ఫ్యాక్టోరియల్‌లో ఎన్ని ట్రైలింగ్ జీరోస్ ఉన్నాయో ఇప్పుడు ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ నీట్‌గా అన్ని నంబర్స్ రాసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఓకే. సో, 17 ఫ్యాక్టోరియల్ అనేది ఈ అన్ని నంబర్స్‌ని మల్టిప్లై చేస్తే వచ్చేది. ఓకే. సో, ఇప్పుడు మనం 17 ఫ్యాక్టోరియల్ అనే నంబర్‌లో మనకు జీరోస్ ఎప్పుడు పాసిబుల్ అయితాయి? ఒక 2 ఇంకా ఒక 5 చేస్తే మనకి ఒక 0 వస్తది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఈ అన్నిటి ప్రొడక్ట్ లాగా రాయొచ్చు. ఓకే. సో, మనం 2ని జస్ట్ 2 లానే ఉంటది. అండ్ 5 జస్ట్ 5 లానే ఉంటది. ఓకే. సో, ఈ 2 ఇంకా ఈ 5 అనేది ఒక 10ని ఒక 0ని కాంట్రిబ్యూట్ చేస్తదని రాయొచ్చు. ఎందుకంటే లైక్ 17 ఫ్యాక్టోరియల్‌లో 2 ఇంటూ 5 గూడా మల్టిప్లై అయితది గదా! ఓకే. ఓకే. సో, ఒక 0 వచ్చేసింది. మనం ఇక్కడ రాసుకుందాం కౌంట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ 5 ఎక్కడొస్తది? 6లో 5 ఉంటదా? 7లో 5 ఉంటదా? 8లో 5 ఉంటదా? ఉండదు. 9లో 5 ఉంటదా? ఉండదు. 10లో ఇంకొక 5 దొరుకుతది మనకి. 10 ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 ఇంటూ 5 గదా! సో, 10లో ఒక 5 ఉంటది. కాబట్టి దీంట్లో ఒక 5 అండ్ దీంట్లోనే ఇంకో 2 గూడా ఉంటది గాబట్టి డైరెక్ట్ ఇక్కడనే ఇంకో 2 గూడా వచ్చేస్తది మనకి. ఓకే. సో, ఇంకో 0 గూడా వస్తది. ఓకే. సో, 2 జీరోస్ అయితే వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ 5 ఎక్కడైనా దొరుకుతదో చూద్దాం. ఓకే. సో, ఈ 15లో ఇంకో 5 ఉంటది. సో, 15ని మనం ఎట్లా రాయొచ్చు? 3 ఇంటూ 5 ఓకే. దీంట్లో ఒక 5 దొరుకుతది. అండ్ ఇంకో 2 కావాలి మనకి. ఒక 0 కావాలంటే. అండ్ 2 అనేది ఈ ఈవెన్ నంబర్స్‌లో ఏదన్నా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ 4లో 2 ఉంటది. 6లో 2 ఉంటది. 8లో 2 ఉంటది. 12లో 2 ఉంటది. 14లో 2 ఉంటది. ఓకే. సో, 2స్ అనేటివి చాలానే ఉన్నాయి. మనకు గావాల్సింది 5 ఓకే. సో, మనకి అట్‌లీస్ట్ 3 5స్ దొరికితే మనకి డెఫినిట్‌గా 2స్ అనేటివి గ్రేటర్ థాన్ 3 ఉంటాయి. ఓకే. సో, ఎందుకంటే లైక్ దీని ముందే 2 2స్ వచ్చినాయి గదా! ఓకే. సో, ఈ 5 ముందే మళ్ళీ 2 2స్ వచ్చినాయి. ఈ 10 ముందే మళ్ళీ ఇక్కడ 8, 6 ఓకే. ఇక్కడ 2 2స్ వచ్చినాయి. ఓకే. సో, 2స్ అనేటివి ఎప్పుడు ఎక్కువనే ఉంటాయి. మనం జస్ట్ మెయింటైన్ చేయాల్సింది నంబర్ ఆఫ్ 5స్ ఓకే. సో, ఇక్కడొక 5 ఉంది. అండ్ ఇక్కడొక 5 ఉంది. అండ్ ఇక్కడొక 5 ఉంది. ఓకే. సో, 3 5స్ వచ్చినాయి. అండ్ 17 ఫ్యాక్టోరియల్‌లో మనకి లాస్ట్‌కి 3 జీరోస్ ఉంటాయి అని మనం చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 1 నుంచి 1, 2, 3 అప్ టు n వరకి. సో, ఈ అన్ని నంబర్స్ యొక్క ఫ్యాక్టరైజేషన్‌లో మనకి 5స్ దొరుకుతాయి. ఓకే. ఆ 5స్ అనేటివి మనకి లాస్ట్‌కి ఒక 0ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఓకే. సో, బేసికల్లీ మనం ఏం చేయాలి? 1 నుంచి n వరకి ఎన్ని 5స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. ఓకే. సో, అన్ని కౌంట్ చేస్తే సేమ్ నంబర్ ఆఫ్ జీరోస్ మన లైక్ లాస్ట్‌కి n ఫ్యాక్టోరియల్ ఫైనల్ నంబర్‌లో మనకి ట్రైలింగ్ జీరోస్ లాగా సేమ్ కౌంట్ అదే వస్తది. ఓకే.
సో ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 26 ఫ్యాక్టోరియల్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 16 ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ ఇక్కడ 20 వస్తది. 21, 22, 23, 24, 5, 26. ఓకే. సో ఈ అన్ని నంబర్స్ మల్టిప్లై అయితే మనకు 26 ఫ్యాక్టోరియల్ వస్తది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని 5s ఉన్నాయో చూద్దాం. సో ఒక 5 ఇక్కడొస్తది. అండ్ ఒక 5 ఇక్కడ నుంచొస్తది. ఒక 5 ఇక్కడ నుంచొస్తది. ఒక 5 ఇక్కడ నుంచొస్తది. అండ్ ఈ 25లో ఒక 5 అనుకుంటాం. బట్ ఈ 25లో 2 5s ఉంటాయి. ఎందుకంటే 25ని 5 ఇంటూ 5 రాయాలి. ఓకే. సో ఈ 25లో మనకి 2 5s వస్తాయి. అండ్ సో దీనిలో 1, 1, 1, 1, 2. ఓకే. సో టోటల్‌గా 6 zeros వస్తాయి మనకి 26 ఫ్యాక్టోరియల్‌లో. ఓకే. సో ఇక్కడ ప్యాటర్న్ ఏం కనబడుతుంది? మనం ఇట్లా 1 నుంచి n వరకెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ nని మనం 5 తోటి డివైడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ 26కి 26 డివైడెడ్ బై 5 చేస్తే మనకి ఎన్ని సింగిల్ 5s వస్తాయో మనం కౌంట్ చేయొచ్చు. ఓకే. సో 1, 1, 1, 1. ఓకే. సో 26/5 5 వస్తది. సో ఇక్కడ 1, 1, 1 ఈ 1 అండ్ దీంట్లో నుంచి ఒకటొస్తది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 26/25 చేద్దాం. ఎందుకంటే 25 అనేది లైక్ 2 5స్‌ని కాంట్రిబ్యూట్ చేస్తది. ఓకే. సో ఇది జస్ట్ 1 ఇస్తది కాబట్టి ఈ 5 + 1 టోటల్‌గా 6 అయితది. ఓకే. అండ్ ఇప్పుడు ఏదన్నా పెద్ద నంబర్ తీసుకుంటే సో లెట్స్ సే 200 ఉందనుకోండి. ఓకే. సో 200 ఫ్యాక్టోరియల్‌లో మనకి ఎన్ని జీరోస్ వస్తాయని మనం కౌంట్ చేయాలనుకుంటే 200 డివైడెడ్ బై 5 ప్లస్ 200 డివైడెడ్ బై 25 ప్లస్ 200 డివైడెడ్ బై 125. ఓకే. అండ్ ప్లస్ 200 డివైడెడ్ బై 625. ఓకే. సో దీని వాల్యూ ఎట్లైనా 0 వస్తది. సో ఇక్కడితోటి ఆపేయొచ్చు మనం. అండ్ 200 డివైడెడ్ బై 5 ఎంత? ఇదెంత ఎన్నిసార్లు వెళ్తది? 40 టైమ్స్ కదా! ఓకే. సో 40 అండ్ ఇది 8 టైమ్స్ అండ్ ఇది జస్ట్ 1 టైమ్ వస్తది. ఓకే. సో 4 + 8 + 1. ఓకే. ఎంత? 49 జీరోస్ వస్తాయి. ఓకే. సో ఇట్లా మనకి 5 యొక్క పవర్స్ తోటి డివైడ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ 5s అనేటివి 1 నుంచి n వరకి ఎన్ని 5s ఉన్నాయో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో మరి ఇక్కడ 5 పవర్స్ తోటి ఎందుకెళ్తుందంటే 1కి, 5కి, 10కి, 15, 20, 25, 30 35, 40, 45, 50 అట్లా వెళ్తది. ఓకే. అండ్ ఈ 25 అనేది 25 యొక్క మల్టిపుల్స్‌లో ఎవ్రీ టైమ్ 2, 2 దొరుకుతాయి కదా! సో ఆ 2, 2 కోసం మళ్ళీ ఈ 25 తోటి డివైడ్ చేస్తాం. బట్ 125 ఎందుకు? 125 మల్టిపుల్స్‌లో 3 5s దొరుకుతాయి మనకి. ఎందుకంటే 125 అనేది 3 క్యూబ్స్. ఓకే. సో దానికోసం మళ్ళీ 125 తోటి చేయాలి. ఓకే. సో ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అయితది. 5 యొక్క పవర్ ఓకే. 5 పవర్ తోటి మనం ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే మన n అనేది మన నెక్స్ట్ వచ్చే 5 పవర్ కన్నా ఎక్కువైతే లైక్ అక్కడి నుంచి మనం కన్సిడర్ చేయడం అవసరం లేదు. ఓకే. సో ఇది మన ఆన్సర్. ఓకే. వీటి సమ్‌ని మనం ఆన్సర్ లాగా రిటర్న్ చేయొచ్చు. ఓకే. సో సింపుల్‌గా ఇప్పుడు మనం 10 ఫ్యాక్టోరియల్ ఎన్నున్నాయని ఫైండ్ ఔట్ చేస్తే ఎట్లా? 10/5 చేస్తే మనకి 2. ఓకే. సో 10 ఫ్యాక్టోరియల్‌లో మనకి 2 జీరోస్ వస్తాయి. ఎట్లా? 1 ఎందుకు 2 జీరోస్ వస్తాయి? ఒకటి 2 ఇంకా 5 ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకోటి 10 వస్తది. ఓకే. సో ఇదొక 0 ఇస్తది అండ్ ఇదొక 0 ఇస్తది. సో 2 జీరోస్ వస్తాయి. అండ్ లైక్ మీరు నార్మల్‌గా ఇంకా చిన్న చిన్న నంబర్స్ తోటి ట్రై ఔట్ చేయొచ్చు. బట్ ఫైనల్ ఫార్ములా అయితే ఇది. ఓకే. సో మనం n డివైడెడ్ బై 5 పవర్ 1 ప్లస్ n డివైడెడ్ బై 5 పవర్ 2 ప్లస్ n డివైడెడ్ బై 5 పవర్ 3 అప్ టు సో ఆన్ అంటిల్ n అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 పవర్ సమ్ p. ఓకే. అప్పటి వరకి మనం n డివైడెడ్ బై 5 పవర్ p చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇవన్నిటిని సమ్ చేసుకుంటే మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఓన్లీ మనం 5స్‌ని ట్రాక్ చేస్తున్నాం. ఎందుకంటే 2s అనేటివి చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే ఎవ్రీ ఈవెన్ నంబర్‌లో మనకొక 2 దొరుకుతది కదా! సో ఒకసారి మనకొక 5 దొరికితే దాన్ని జస్ట్ ముందే మనకి డెఫినిట్‌గా ఒక ఈవెన్ నంబర్ ఉంటది. అండ్ ఆ ఈవెన్ నంబర్‌ని మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే. సో 2s అనేటివి చాలా ఎక్కువుంటాయి. జస్ట్ మన 5సే తక్కువుంటాయి.
కాబట్టి జస్ట్ 5స్‌ని ట్రాక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని కోడ్ చేద్దాం. అండ్ కోడ్ కూడా చాలా సింపులే. సో మనం ఇంట్ n కదా. సో ఇనీషియల్‌గా మనం పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుందాం. సో వైల్ పవర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అయినంత వరకి int n int ans. ఓకే. సో ఈ పవర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అయినంత వరకి ans ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు n డివైడెడ్ బై పవర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ పవర్ని మనం 5 తోటి మల్టిప్లై చేయాలి. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ ఇంటూ 5. ఓకే. సో లాస్ట్కి రిటర్న్ ఆన్ చేస్తే మనకి ఇదే మన కోడ్. ఓకే. సో కోడ్ చూడండి, కోడ్ చాలా సింపుల్. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా డిస్కస్ చేద్దాం. సో మనం బేసికల్లీ ఏం చేస్తున్నాం, ఫస్ట్ n డివైడ్ బై 5 చేస్తున్నాం, దాని తర్వాత n డివైడ్ బై 25, దాని తర్వాత n డివైడ్ బై 125 అండ్ అప్ టు లైక్ ఈ పవర్స్ అనేటివి లైక్ మనకి 5 పవర్స్లో సారీ ఈ డినామినేటర్స్ అనేటివి 5 పవర్స్లో వెళ్తున్నాయి. అండ్ ఈ ప్రాసెస్ మనం ఎప్పటివరకు చేస్తాం, అంటిల్ 5 పవర్ p సచ్ దట్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 5 పవర్ p. ఓకే. సో ఈ 5 పవర్ p వాల్యూ ఎట్ మోస్ట్ n వెళ్ళింది అనుకోండి. ఓకే. సో ఎగ్జాక్ట్గా మనకి వర్స్ట్ కేసులో n వరకు వెళ్ళింది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి అన్నట్టే కదా, మన లూప్ ఎన్నిసార్లు రన్ అయితే. ఓకే. సో దీంట్లో ఎన్ని ఫ్రాక్షన్స్ మనం ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే లైక్ అది మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది, మన లూప్ అన్ని టైమ్స్ రన్ అవుతుంది. ఓకే. సో దీంట్లో బేసికల్లీ ఈ p వాల్యూ ఏది ఉంటే అదే కదా మన టైం కాంప్లెక్సిటీ. సో n డివైడ్ బై 5 పవర్ 1 ప్లస్ n డివైడ్ బై 5 పవర్ 2 ప్లస్ n డివైడ్ బై 5 పవర్ 3 అప్ టు సో ఆన్ n డివైడ్ బై 5 పవర్ p. ఓకే. సో ఈ p అనేది మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ మన వర్స్ట్ కేసులో ఈ 5 పవర్ p వాల్యూ అనేది n వరకు వెళ్తుంది. ఓకే. సో 5 పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు n రాసుకుంటే, సో దీన్ని లాగ్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు p. ఓకే. సో log n టు ద బేస్ 5. ఓకే. log n టు ద బేస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు p. అండ్ p వచ్చేసి అండ్ p అంటే మన టైం కాంప్లెక్సిటీ కాబట్టి మన టైం కాంప్లెక్సిటీ ఈజ్ నథింగ్ బట్ log n టు ద బేస్ 5. ఓకే. సో ఇది మన ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ ఇది లాగరిథమిక్ స్కేల్. అండ్ వాడు ఫాలోఅప్లో కూడా మనల్ని అడిగింది ఇదే. ఇది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1. మనం ఏమైనా స్పేస్ తీసుకుంటున్నామా అంటే మనం జస్ట్ ఒక వేరియబుల్స్ మెయింటైన్ చేసుకుంటున్నాం. ఏంటి, ఒకటి ఆన్స్ వేరియబుల్ అండ్ ఒకటి పవర్ వేరియబుల్. ఓకే. log n టు బేస్ 5 టైంలో అండ్ ఆఫ్ 1 స్పేస్లో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో వీడియోని ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ ఇంకా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.